అభినందనలు. నా పేరు పి మోహన్ రెడ్డి. నాది ఆమనగల్ల మండలం చెన్నంపల్లి, దాన్నే మాలేపల్లి అంటారు. నేను 1-2 సంవత్సరాలు ఇసుకల దిద్దే. నేను ఇసుకల పలకలు లేవు అప్పుడు, ఇసుకల దిద్దిన. నా ఏజ్ ఇప్పుడు ఎంత 78-75 ఇసుకల దిద్దిన. తర్వాత కట్టె పలకలు వచ్చినాయి. కట్టె పలక మీద ఆకు తెచ్చి బొగ్గు దంచి అది చేసే దాంట్లో పెట్టింది. ఒక ముస్లిం టీచర్ నాకు చదువు చెప్పిండు 1-2 క్లాసులు. తర్వాత 3-4-5 తరగతులు ఆవుతోటపల్లి ప్రైమరీ స్కూల్లో కె రామ్ నర్సే అని, రామన్నపేట, నల్గొండ జిల్లా. ఆయన నాకు మంచి గురువు. ఆయన జీవితంలో మర్చిపోయి నేను, అంత మంచి గురువు. ఆయన మంచి పాఠాలు చెప్పిండు ఆయన. తర్వాత 6, 7, 8, 9, 10, 11 హై స్కూల్ మా మేనమా ఆవుతోటపల్లి. ఆయన హెడ్ మాస్టర్. నాకు ఆయన వెంబడి పోయి ఆయన దగ్గర చదువుకున్నా. తర్వాత 11th క్లాస్ అయినాక చదివిస్తా అంటే మా నాయన దగ్గర డబ్బులు లేవు. సపాటు ఊరుకున్నాడు. ఏడ్చినా తూడ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురెట్టా. లాస్ట్కు మా అన్నను బతుకుని ఆడితే ఫీజు కడతారా నేను అంటాడు. మా మేనమా బతుకుని ఆడితే బియ్యం తెస్తారా వండుకొని తింటే ఫీజు చదివినా. ఫీజు చదివినాక మా మేనమా సర్పంచ్ ఆగతోటపల్లి. ఆయన ఏం చేసిండు, టీచర్ అపాయింట్ చేపిస్తారా నీకు అనేసి టీచర్ అపాయింట్ చేయించిండు. 1967 జంగారెడ్డిపల్లి, మా ఆమనగల్ దగ్గర జంగారెడ్డిపల్లి ఓ చెట్టు కింద రచ్చబండ మీద చదువు చెప్పాను. ఒక సంవత్సరం 8 గంటలకే పోయి బళ్ళే కూసేది నేను. లేక ఓనాడు ఏం చేసిండు, లేదు సర్టిఫికెట్ కోసం మామూలు అవుతే ఆయన ఇన్స్పెక్టర్ ఇచ్చాడు. ఇంత రెగ్యులర్గా వచ్చిండని ఆయన మొత్తం మీద బ్రేక్ అయిపోయింది నాకు. తర్వాత ఇక ఆడ నుంచి ఏం చేసిండు, మళ్ళా 3 ఏళ్ళు ఇంటికాడ ఊకున్నా. నాగలు దున్నాక తర్వాత ఏం చేసినా, ఇక టీచర్ అయినాక ఏం చేసినా, మళ్ళా 73 సంవత్సరాలు BA పాస్ అయినా. తర్వాత 75-76 బీఈడి పాస్ అయినా. బీఈడి పాస్ అయినాక నేను రచకు బండకెళ్ళి చెప్పిన, దేవుని గుళ్ళే చెప్పిన చదువు. ఈజీబీ టీచర్. 112 రూపాయలు 60 ఏళ్ళ నాకు. నెల 10 రోజులకే ఉద్యోగం పోయింది. ట్రైనింగ్ లేదు. అది మళ్ళీ ఏం చేసినా 76-70 ఏళ్ళ బీఈడి పోయినా. నాకు చదువుకునే పిల్లంటే అమితమైన ప్రేమ, ఇష్టం. ఇప్పటికి కూడా నేనేం చేస్తా, వాళ్ళకి ఫైనాన్స్ చేస్తా. నెలకు నా జీతంలో 10% అంటే 10-12 వేలు దాని చదువుకునే పిల్లలు ఫీజులు కానీ, పుస్తకాలు కానీ, ఇంకో తిండి లేని వాళ్ళు కూడా ఫీజు పెట్టలేదు. ఆ కులం పోతామని నాకు ఎవరు లేరు. పేద పిల్లలు అంటే అమితమైన ప్రేమ. నా శిష్యుడు చెప్తాడు కదా, ఆయన ఇంకో సుధాకర్ రెడ్డి, వాళ్ళిద్దరు నేను ఇది అట్లా కష్టపడి చదువుకుందామంటే మరి ఆయన చదివినంటే చదువుకోవాలి. నాకు ఇష్టం ఏం చదివి అది మొత్తం కష్టపడి ఈజీబీటీ, ఎస్జీబీటీ స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్గా ఇక్కడికి వచ్చాను. ఇంత కష్టపడి అందుకని నేను ప్రత్యేకంగా చెప్పేది అంటే, నేను లీలా మేడం దీన్ని ఆమెను ఆదర్శంగా తీసుకొని అందరు మీరు ఎందుకు అంత కష్టపడి అంత స్టేజ్కి ఎదిగిపోయింది. తర్వాత మీకు ప్రత్యేకంగా నన్ను పెంచినందుకు మీకు అందరికీ నమస్కారాలు పెడుతున్నాను. వాళ్ళ నాయన కావాలి కాదు, నాయ పటేల నా కొడుకు నా చదివి ఇంటర్మీడియట్ అయిపోయింది, టీచర్ ట్రైనింగ్ చేపిస్తా సార్ అన్నాడు. అరే వద్దురా, నీ కొడుకు చాలా తెలివైనడు, ఇంజనీరింగ్ చదివిస్తారా అన్నాడు. నా దగ్గర పైసలు లేవు పటేల్ అన్నాడు. సరే నువ్వు ఎన్ని పైసలు చదివి మిగతా పైసలు నేను ఇస్తాను చెప్పిన. వాడిని చదివించాను. ఈ కడపల ఇంజనీరింగ్ కాలేజ్ చదివించి నెలకు మనీ యాడ్ చేశాను. నా జీతం 300 సార్లు బాగా పంపాను. తిప్పల పడ్డా. వాడు చదివాడు. చదివినాక ఏమైంది, ఈ సావనర్స్వాడు ఫంక్షన్ హాల్ కాడ పోర్షన్ వస్తున్నది. వాడు ఏం చేసాడు, ఫోన్ చేద్దామని పోయిండు. ఆ ఫోన్ మాట్లాడితే ట్రాన్స్ఫర్ వెళ్ళింది, కాదు చచ్చిపోయింది. ఇక ఇద్దరు పిల్లలు చచ్చిపోయింది. దేశం డిసప్పాయింట్ అయినాక 5-10 ఏళ్ళు ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక నేను మీరిద్దరికి ఏం చెప్పినాడే, నేను ఇద్దరు చదివిస్తున్నా, మీరిద్దరు ఒక్కొక్కరిద్దరు చదివి రన్ చెప్పిన. వాళ్ళిద్దరు చచ్చిపోయినా. డిసప్పాయింట్ అయినా. మళ్ళీ ఈ మధ్యన ఇక చదువుకునే పిల్లలు వస్తారు, నా దగ్గరకు వస్తారు. ఫీజు పైసలు లేవు సార్, బట్టలకు లేవు, అది లేవు అంటే నెలకు 12,000 ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ చేస్తున్నా. 12,000 ఇస్తాను తప్పనిసరి. పేద పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు. కులము మతం సంబంధం లేదు. పేదలు అంటేనే ప్రేమ ఎక్కువ. నేను వాళ్ళ మీదనే ఎక్కువ లెక్క చేస్తాను. మీతో డబ్బున్నతో ప్రయత్నం చేయను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, మీ సేవకు మా కృతజ్ఞతలు. నెక్స్ట్ నరహర్ సార్ గారిని మాట్లాడవలసింది కోరుచు. 2003-2004 పూర్వ విద్యార్థుల కలయిక సమావేశానికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులకు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆ నిర్వాహకులకు అందరికీ కూడా నా యొక్క మొదటగా నా యొక్క నమస్సుమాంజలు.
ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం. 21 సంవత్సరాల తర్వాత చేస్తున్నారంటే అది చాలా హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే నేను కూడా మొన్న 2004 మే 1న 41 సంవత్సరాల గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేశాను నేను. అది మనమన్నా ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళం, కానీ మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళం, పాత 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళం. మరి వాళ్ళందరినీ కలుపుకోవాలంటే ఆనాడు మేము 83లో సెల్ ఫోన్లు లేవు, ఎంతసేపటికి పోస్ట్ కార్డే. మధ్యాహ్నం మాకు లంచ్ అవర్స్లో చూస్తే 2 బస్సాలు లెటర్లు వచ్చేది కాలేజ్కి. కానీ ఇప్పుడు మనకు సెల్ ఫోన్లు అయినా కూడా మనం దొరికించుకోలేకపోతున్నాం. అలాంటిది మరి ఒక ఆలోచన ఎందుకో వచ్చి చూద్దాం ఎంతమంది ఉన్నారు ఏంటి, అసలు ఎంతమంది పోయారు అనే ఉద్దేశంతో. ఎందుకంటే నిజంగా కూడా కుర్మేడు అనేటువంటిది నాకు చాలా నచ్చిన ప్లేస్. ఎందుకంటే నేను మరి ఎన్నో పాఠశాలలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏకంగా జిల్లాలని దాటేసి వెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి మన ప్రమోషన్ తోటి డైట్ లెక్చర్కి పోయాను. డైట్ నుంచి మరి కాలేజ్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫీస్కి వెళ్ళి స్టేషన్కి అక్కడ సీనియర్ లెక్చరర్గా పోయి నేను అనుకున్నాను ఈ కాలేజీలో జీవితంలో ఎప్పుడైనా ఒక 10 రోజులన్నా చేయాలని నేను ఆ కాలేజీలో ట్రైనింగ్ చేసినప్పుడు నా డైరీలో రాసుకునేది. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ డైరీ కంపల్సరీ మా లాస్ట్కి మా లెక్చరర్స్ దగ్గర వాళ్ళతో మళ్ళీ బ్లెస్సింగ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పోతే అప్పుడు ఏం రా నువ్వు ఇంట్లో చేయాలని నాదిరా అన్నాడు. అవును సార్ మీ ఆశీర్వచనం ఉంటే ఇందులో చేస్తాను సార్ అని చెప్పేసి అన్నట్టుగానే మరి ఆ భగవంతుడు ఆనాడు మరి ఆ ఆశీర్వదించినప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నారో ఏమో. అయితే తర్వాత ఏమైంది, ప్రిన్సిపాల్ గారు లేరు, ప్రిన్సిపాల్ గారు చైనా పోయారు. పోతే నేనే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. అయితే అనుకోకుండా ఆ సార్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు ఎందుకంటే మన సార్లను మనం గుర్తుపడతాం, కానీ మనని సార్లు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చారు చాలామంది, సార్ నన్ను గుర్తుపట్టారు, నేను గుర్తుపట్టలేదు. కొంతమంది నా మధ్యలో కలిసారు కూడా వాళ్ళని గుర్తుపట్టగలిగాను. ఒక 2-3 మాత్రం జర వాళ్ళు అట్నే ఉన్నారు, వాళ్ళని గుర్తుపట్టాను. నేను చెప్పలే, మేడం చెప్పింది ఆల్రెడీ. జ్యోతి, లాలయ్య, తర్వాత ఆసియా. కాకపోతే ఆసియా కొంచెం జర అంటే సరే వయసు రీతి అవుతుంటుంటారు. కాకపోతే ఏంటంటే పాపం అమ్మాయి మధ్యలో 2-3 సార్లు ఫెస్టివల్స్కు విషెస్ పెట్టడం ద్వారా వాళ్ళ పిల్లల ఫంక్షన్ పిలవడం ద్వారా కొంచెం గుర్తుపట్టగలిగాం. అయితే నేను నా గురువు వచ్చాడు కదని నేను పోయి వెంటనే పాదాభివందనం చేశాను. తు కోనే బేటా అన్నాడు. సాబ్ మేరకు ఉస్ దిన్ ఆశీర్వాద్ దియానా సార్ అన్న. ఏ నరహరి అని చెప్పేసి ఆలింగనం చేసుకున్నాడు. అంటే చూడండి, అన్నేళ్ల తర్వాత ఆ పేరు సార్ మైండ్లో అట్లే ఉండిపోయింది. రాగానే సార్ మా గురువుగారు వచ్చారని తీసుకొని కూర్చోబెట్టి వెంటనే 10 నిమిషాల్లో సార్ పని కంప్లీట్ చేయించి పంపించేశారు. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాదులో ఉన్నటువంటి నాంపల్లి ఉంది కదా, నాంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్. ఆయన ఎంతోమందికు హైదరాబాదు డిప్యూటీ మేయర్ చేశాడు. డిప్యూటీ మేయర్ చేసినప్పుడు కూడా నేను కాలేజీలో కొన్ని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశాను. పోయి వాళ్ళ ఫాదర్ మీరు కూడా వస్తే బాగుంటుంది సార్. లేదు మీరు పిలిచింది పొలిటికల్గా ఆయనను పిలుచుకుంటే బాగుంటుంది, నేను వస్తే బాగుండదు అని చెప్పేసి. కానీ మేము 41 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే స్టేట్ ఆఫీసర్ కూడా పనిచేశాను నేను. స్టేట్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా మనకు మానిటరింగ్ అనేటువంటిది ఉండేది. దాని ప్రకారంగా నేను ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరించాం. దాదాపు అప్పుడు మేము ట్రైనింగ్ చేసినప్పుడు 240 మంది ఉండే. 240 మందిలో దాదాపుగా ఒక 30 మంది దాకా చనిపోయారు. మాకు దొరికింది దాదాపు కొంతమంది రిటైర్ అయ్యి ఎక్కడో పోయారు. అయితే 140 మంది 150 మంది నెంబర్ దొరికినాయి. దాంట్లో మాకు 120 మంది మన అటెండ్ అయ్యారు. అంటే ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజుల ప్రోగ్రామ్ చేసాం. ఇట్లా ఒకరోజు కాకుండా 2 రోజులు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ పెట్టి మళ్ళా మంచి ప్రోగ్రామ్స్, డ్యాన్సులు అన్నీ చాలా హంగామా. అప్పుడు బచ్పన్లో ఎట్లా ఉండేనో ఆ చిరస్మృతులు అనేటువంటివి తీసుకొచ్చాం. అందుకని నేను పొద్దుగల మీకు ఒకసారి నేను మా వీడియో పంపిస్తానని చెప్పేసాను అనమాట. ఎందుకంటే
అప్పుడు చేసినటువంటి ఆ చేష్టలు కానివ్వండి, ఆ ఆటలు కానివ్వండి, మళ్ళీ మళ్ళీ చేయాలంటే మనం చేయలేము. విన్నారా? ఇవి మళ్ళీ మన పిల్లలు చూసారనుకోండి, ఏంటి మమ్మీ నువ్వు కూడా ఇట్లా ఆడావా, ఇట్లా చేసావా అని చెప్పేసి మన పిల్లలు మనం అడిగే విధంగా ఉండాలని చెప్పేసి అవన్నీ కూడా స్వీట్ మెమొరీస్. అంటే ఆ విధంగా మేము చేసినప్పుడు తర్వాత అరే ఇది ఒకసారి మళ్ళీ కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దామంటే, కానీ నెక్స్ట్ ఇయర్ అనగానే కడప జిల్లా వాళ్ళు వచ్చారు ముందుకు. సార్ ఇప్పుడు తెలంగాణలో అయింది కదా, మేము రాయలసీమలో చేస్తాం సార్ అని చెప్పేసి మన 2025 ఫిబ్రవరిలో కడప జిల్లాలో అయింది. రెండు రోజుల ప్రోగ్రాం చాలా గ్రాండ్గా అయింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి గుంటూరులో ఉంది. తర్వాత ఇంకోటి మా 1980 మాది ఎస్ఎస్సి బ్యాచ్. మేము ఎస్ఎస్సి బ్యాచ్ కూడా ఎవ్రీ ఇయర్ కలుసుకుంటుంటాం, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రాం పెట్టుకుంటుంటాం. సార్ మీరు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా పెట్టుకుంటారు సార్, చేస్తారు సార్ అని చెప్పేసి మీరు అనొచ్చు. డబ్బుల కంటే జబ్బులు రాకుండా ఉంటాం. ఎందుకంటే మనం కలుసుకోవడం వల్ల మన యొక్క మిత్రులతోటి మన సాధక బాధకాలు చెప్పుకోవడం, మనం ఎలా ఉన్నామేంది, ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ పెరగలుగుతాం, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు అదే ప్రపంచం ఉంటే ఎవడు నువ్వెవరు. ఇంకోటి మధ్య మార్పు కూడా వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడు కలవకపోతే నువ్వు మీ ఫ్రెండ్స్ మీరే మర్చిపోతారు. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా అందరితో మాట్లాడుతుంటే చేస్తుంటే మనం మధ్య మార్పు అనేది కూడా రాదు. అందుకోసం ఇప్పుడు అన్నారు, నేను చాలా మాట్లాడుకున్నాను అన్నీ. నాకంటే ముందే మరి ఎట్లా కాపీ కొట్టాడో నాకు తెలియదు నరేంద్ర. ఎస్ నరేంద్ర ఉన్నాడు కదా. ప్రతి పాయింట్ నేను చెప్పాలనుకున్నా అది మొత్తం నువ్వు మాట్లాడేశావు. అంతే, నాకు మొత్తం నన్ను స్కాన్ చేశాడా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. మొత్తం నా మీద ఉపయోగించాడా ఏంటని. నానా కాదు 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 తప్పు. ఆయన రాసి నా రాసి ఒకటి. సో అట్లా రాసి పెడితే నేను కూడా ఫైజ్గా లెక్క తీసి చదువుతుంటే కాపీ కొట్టేసి కాపీ పేస్ట్ లెక్క. కాబట్టి నాన్న ఫయాజ్ నిన్ను డిస్కరేజ్ చేయట్లే బేటా, మంచిగా మాట్లాడావు. ఎందుకంటే మేడం నువ్వు కూడా కాపీ నీ జేబులో పెట్టుకుంటూ కొట్టేశారన్నందుకు నేను మళ్ళీ నివృత్తి చేసుకోవాలి కదా. నేను అరే నిజంగానే సార్ మీద కొట్టింది వాడు కొట్టేశాడు ఏంటండి, మళ్ళీ వాడికి చెడు పేరు వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఆ విధంగా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రిందా కూడా అన్నట్టు తర్వాత నాకు పెళ్ళి అయ్యి తర్వాత ఏదో మళ్ళీ చదవాలనుకుని చెప్పేసి పద్మ అన్నది. సో చదువుకు అనేటువంటిది దాని పులి స్టాప్ అనేది లేదు. ఎప్పటికి కంటిన్యూ ఎక్కడ కూడా దాన్ని పులి స్టాప్ అని పెట్టకూడదు. ఎప్పుడు వయసుతో సంబంధం కూడా లేదు. మీరు వయసుతో సంబంధం ఇవన్నిటి సంబంధం అంటే మరి నేను పెళ్లి చేసుకున్నాగానే ఇవన్నీ చదివింది కూడా ప్రతి యూనివర్సిటీలో, అంటే ఉస్మానియాలో 3 డిగ్రీలు తీసుకున్నాను. మరి అదేవిధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీలో బీపీఎడ్ చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఎడ్ చేశాను. తర్వాత మరి ఎంపీఈడి వచ్చేసి నాగార్జున తీసుకున్నాను. ఎంఈడి కాకతీయ తీసుకున్నాను. ఎంఫిల్ అన్నమలై తీసుకున్నాను. తర్వాత పిహెచ్డి మధ్యలో డిస్కంటిన్యూ చేశాను కొన్ని అనివార్య కారణం. కానీ తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి చేశాను. మరి ఎల్ఎల్బి కూడా వచ్చేసింది. అంటే దానికి అంతం అనేది లేదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశపడద్దు. ఎప్పటికైనా ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే మాత్రం ఏదైనా సాధించగలరు. సార్ పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారంటే నా భార్యను కూడా చదివించాను, తర్వాత పెళ్ళైనా అట్లాంటివి విన్నారా. సో కాబట్టి మీరందరూ కూడా సరే ఈ కార్యక్రమానికి మరి పిలిచినందుకు మరి మీకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో మంచి సందేశాలు పెడితే బాగుంటుందని చెప్పేసి నా కోరిక విన్నారా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా మనం ఏదో విధంగా మన చేతనైనటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి మాత్రం నేను కోరుతున్నాను. మీ అందరి పెట్టుకున్నాము తలా 5,000 వేసాము చేసాము పోయాలంటే అది కాదు. అది ఎందుకంటే అందరూ మన చేతుకున్న ఏళ్ళన్నీ కూడా సేమ్గా ఉన్నాయంటే అని సమానంగా లేవు. ఒక్కొక్కరికి కొన్ని జీన్స్ ద్వారా వస్తాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్లో వస్తుంటాయి, కొన్ని అనేక రకాలుగా మనిషి డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంటాయి. సో ఆ విధంగా ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. సరే నాతో మిత్రుడు అరే ఆపదలో ఉన్నాడు, వాడికి ఏదైనా చేద్దాం, ఏదైనా సాయం చేద్దాం అనే రీతిలో
మనం ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క కోరిక. ఎందుకంటే ఇక్కడ నేను ఇంకా కొన్ని ఏంటంటే, సరే మాకు సర్వీస్ రీత్యా రిటైర్మెంట్ ఉంది, కానీ మనం చెప్పుకోవడానికి రిటైర్మెంట్ అనేది లేదు. మరి నేను రిటైర్ అయిపోయినా, నా పని అయిపోయిందని కూర్చుంటే ఏమి చేయాలి. మరి ఇవాళ కూడా నేను 7 to 10 kilometers డైలీ వాకింగ్ చేసుకుంటాను. మరి నిరంతరం కూడా నాకు అంటే యాక్టివిటీస్ ఉన్నాయి, మరి యాక్టివిటీస్ చేసుకుంటుంటాను. మళ్ళీ డైట్ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ కొన్ని మనకు ఏదైతే కొన్ని నియమాలను మనం పాటించినట్టయితే మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి. అంతేందుకు ఇవాళ వరకు నాకు గోలేసుకునేటువంటి తెలియదు. మరి మీరు తలకాయ నొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని మీరు వేస్తుంటుంటారు, కానీ నాకు ట్యాబ్లెట్ వేసుకునేది తెలియదు. అదే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరము, అదే నా యొక్క కోట్ల ఆస్తి అని చెప్పేసి నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే దాదాపు 4:20 అవుతుంది, ఇంకా మిత్రులు మాట్లాడేది ఉన్నది. సో మీరు అన్యదా భావించకుండా మీరు, ఎందుకంటే గ్రూప్ని డెవలప్ చేద్దాం, గ్రూప్లో కూడా మంచి సందేశాన్ని ఇద్దాం. ఏమంటున్నా రమేష్, ఇది మాకు ఇవంతా కూడా ఒక లింక్ తయారు చేసి లింక్ పెట్టేసేసినట్టయితే, ఇంకోటి మనం చెప్పాను కదా మీకు పేర్లతో ఒక లిస్ట్ పెట్టారనుకోండి, మనం ఐడెంటిఫై ఉంటుంది, గుర్తుపడడానికి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవాళ కలిసి మళ్ళీ 10 ఏళ్ళకి కలిసామనుకో, నన్ను గుర్తుపడతారా సార్ అంటే ఇప్పుడు గుర్తుపట్టలేము. అట్లా కాదు, 2003 and 4 కుర్మేట్ బ్యాచ్ పెడితే సరిపోతుంది. అందరూ పెట్ట, అందరూ టోటల్ అందరు కాదు. ఇప్పుడు మీరు నంబర్, నా దాంట్లో దాదాపు 80 గ్రూపులు ఉన్నాయి. అంత స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డిఎస్సి మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా అడుగుతుంటుంటారు, పెడుతుంటుంటారు. ఏ సమస్య అంతేందుకు మన ఆంధ్రాలో డిఎస్సి అయింది. డిఎస్సిలో ఉన్నటువంటి కీలో కూడా కొన్ని వాటి గురించి మళ్ళీ వాళ్ళు రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పేసి నాకు పెట్టారనమాట. మరి వీటన్నిటి కూడా విత్ రెఫరెన్స్తో సహా, మొత్తం రెఫరల్ బుక్స్తో సహా అన్నీ తీసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది అనమాట. రైట్ బేటా, ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఇక్కడ ఈ స్కూల్లో నాకు 2 సార్లు పనిచేయడం జరిగింది. కాబట్టి మొదటి తరం బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ నేను రెండోసారి చేస్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు బాగా. అందుకని నాకు చాలామంది పిల్లలు బాగా తెలుసు. అంటే పెద్దగైనాక కూడా నేను చూసిన వాళ్ళని. అంటే మేము ఇది ఇప్పిస్తాం మేడం స్కూల్కి, మనం పిల్లలకి ఏం చేద్దాము అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చి కలిసిండ్రు. కాబట్టి బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు. తర్వాత మీ బ్యాచ్ విషయానికి వస్తే, ఇందాక సార్ చెప్పినట్టు జ్యోతి, అరవింద్, ఇంకా ఈ పెద్ద పద్మ, వీళ్ళ మొహాలు అస్సలు మారలేదు. చూడగానే గుర్తుపడతాము. రిందా కూడా చూడగానే గుర్తుపట్టేసిన. మరి మిగతా వాళ్ళందరూ మీరు పెద్దగా అయిపోయినరు. ఈ అమ్మాయి తక్కలపల్లి విష్ణుమూర్తి బిడ్డ, పేరేం పేరు ఉండరా, లావణ్య, ఇట్లా కొందరు అట్లా గుర్తుండిపోయినరు. చాలామంది అయితే ఇంతకుముందు కలిసిన వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారు కాబట్టి గుర్తున్నారు. కానీ అందరిని చూడగానే ఒక రకమైన సంతోషం మీ మొహాల్లో కనిపిస్తుంది. అది మనకు కావాల్సింది. మనం తృప్తిగా బతకడం అనేది కావాలి. తర్వాత ఇక్కడ పిల్లల్ని ఉద్దేశించి చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, పేద పిల్లలు అలా మాట్లాడుతూ ఉండేది. నేను ఎప్పుడు ఆ మాట మాట్లాడలేకపోతుండే. ఎందుకనంటే చెప్పండి ఒకసారి, అందరికీ ఈ ఊర్లో ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల భూములు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క కోటి. వాళ్ళు కోటీశ్వరులు. మా అందరికన్నా వాళ్ళే మంచి రిచ్ ఫెలోస్ అని చెప్పేది. ఆ మాట ఎన్నడూ అనొద్దు. పిల్లలు ఆ భూముల విషయంలో కాదు, మనస్సు చాలా ఉన్నతంగా మంచి పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనే వాళ్ళ మనసు, ఆలోచనలు చాలా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల జీవన నైపుణ్యాలు అనేవి నేర్పిస్తుంది ఈ స్కూలు. మేము అనట్లేనే, ఈ స్కూల్ నేర్పిస్తుంది. ఈ స్కూల్ అనే కాదు, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా వాళ్ళకి స్కూల్ లోపలికి వచ్చిండ్రంటే ఎట్లా రావాలి, ఎట్లా చెట్లు ఎక్కాలి, ఎట్లా గోడ దూకి బయటికి పోవాలి, ఎట్లా ఆడుకోవాలి, ఎట్లా గోల చేయాలి, ఇవన్నీ తెలుసు. చదువుతో పాటు ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఎక్కడేయండి మీరు అది తీసుకుపోయి అడవిలేసినా బతుకుతారు ఆ పిల్లలు. అందుకనే మన వాళ్ళు కొందరు మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పిన కానీ చాలా తృప్తిగా కనిపించింది వాళ్ళు. వ్యవసాయం అయినా ఇంకా ఇక్కడ పిల్లల్లో ఇంకా గొప్పతనం ఏంటి అని అంటే, కొంచెం భూమి ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు.
చాలామంది మాకు ఫ్లాట్స్ కొనుక్కోమని వచ్చి అడుగుతుండేది. నేను మళ్ళీ రెండోసారి స్కూల్లో హెచ్ఎంగా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి, మేడం ఇక్కడ ఫ్లాట్ బాగుంటుంది, ఇక్కడ చేస్తున్నాం, వెంచర్ చేస్తున్నాము, ఇట్లా అంటే ఆ స్కిల్స్ అనేవి వస్తాయి. మనం జీవితం అంటే ఒక ఉద్యోగం చేయడము అనే కాదు, జీవితాన్ని ఎలా ఆనందంగా గడపడం అనేది జీవితం. అలాగే మంచి పొజిషన్లో ఉన్నారు, అది కూడా చాలా సంతోషం. ఈ అమ్మాయి డాక్టరేట్ చేయడం అంటే నాకు ఎంత సంతోషంగా అనిపించింది అంటే, ఇందాక మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్నాను కదా, అట్లాగే నేను కూడా 2018 పిహెచ్డి హోల్డరు. తర్వాత అమ్మాయి నా తర్వాత నా స్టూడెంట్ ఒక 3-4 ఇయర్స్లోనే డాక్టరేట్ తీసుకోవడం అనేది చాలా సంతోషం. నాది పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్, అందుకని నీ సబ్జెక్టు నీ గైడ్ అడిగింది నేను, చాలా సంతోషం. అలాగే అరవింద్, ఇంకా చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో ఉన్నారు, కొందరు ఫైనాన్స్లో, కొందరు సెల్ఫ్ ఫైనాన్స్ అనేసి సెల్ఫ్ బిజినెస్లు. ఇగో ఇక్కడ మంచి మంచి నెట్ సెట్ 2 క్వాలిఫై అయినా అని చెప్తాను. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అది క్వాలిఫై అవ్వడం అనేది అసలు ఎంత గ్రేట్ అంటే, నేను 3 times లైఫ్ సైన్సెస్ అటెంప్ట్ చేసిన, నేను పాస్ కాకపోతే మళ్ళీ ఎడ్యుకేషన్లో రాసిన, నేను అప్పుడు క్వాలిఫై అయినా. అంటే నరహరి సార్ కూడా పాస్ అయ్యిందంట నెట్. నేను 3 times లైఫ్ సైన్సెస్ నేను క్వాలిఫై కాలేదు, అంటే అప్పటికి జాబ్ చేస్తూ ఉండిన, పూర్తి కాన్సన్ట్రేషన్ లేకుండా. తర్వాత ఎడ్యుకేషన్లో వేసి దాని ద్వారా నేను పిహెచ్డి అడ్మిషన్ తీసుకొని కంప్లీట్ చేసిన. మరి అట్లాంటి మంచి మంచి ఎగ్జామ్స్ పాస్ అయిన పిల్లలు ఉన్నారు, జీవితంలో సంతోషంగా కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక ఫయాజ్ చదువుతుంటే ఎంత సంతోషం అనిపించింది అని అంటే, ఇంకా సత్యనారాయణ సారు అంటే ఎగిరి గంతేస్తాడేమో, ఎందుకంటే మొత్తం సోషల్ గురించి చాలా చెప్పింది. నాకు అనిపించింది బయాలజీ ఒక్కటి కూడా రాయలే మర్చిపోదు. ఈసారి కలిసినప్పుడు బయాలజీలో కూడా అట్లాంటి కవిత రాసుకొని రావాలి. తర్వాత నరేందర్ రాగానే, నేను సినిమా యాక్టర్ అంటే అసలు మన కుర్మేడు పిల్లలు సినిమా యాక్టర్ ఏంది, వాడు చూపిస్తే కానీ నేను నమ్మలే. అప్పటివరకు నేను అనుకుంటున్నాను నేను, కానీ చూపించిన తర్వాత ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ఈరోజు నైట్ చూస్తాను నరేంద్ర తేజ్ ఓటీటీలో. ఏమేమి సినిమా వాడి పేరు చెప్పి నాకు గుర్తులేదు, కానీ కొట్టి చూసుకొని నేను ఓటీటీలో బాగా పిక్చర్స్ చూస్తాను. అంటే పిక్చర్ బాగాలేకపోయినా ఎందుకు బాగాలేదో చూస్తా, బాగుంటే బాగుంది కాబట్టి చూస్తాను. అట్లా ఇప్పుడు వాడి 3 సినిమాలు అంటే నేను 3 రివ్యూ నాకు రేపెల్లుండికే నేను చేసేస్తాను నీకు రివ్యూ కూడా. అంటే చాలా ఇష్టం నాకు మూవీస్ అంటే. మరి అట్లాగే అరవింద్తో ఒక 2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడినా నేను. ఇంకా మంచి మంచి శిష్యులు ఉన్నారు ఇక్కడ, నాకు వేరే బ్యాచ్ అనుకుంటా, చాట రాజు అని, తర్వాత జగదీష్, వీళ్ళు IIIT వచ్చిన పిల్లలు, వాళ్ళు మంచి, అంటే ఇప్పటికీ ఫోన్లు చేస్తారు వాళ్ళు. వాడు గూగుల్కి పనిచేస్తున్నాడు ఒకడు, వాడు ఫ్రీలాన్సర్, అంటే చాలా కంపెనీస్కి చేస్తాడు. వాడు ఒక్కసారి ఇట్లా ఒక వర్క్ చేసి పెడితే వానికి ల్యాక్స్ అమౌంట్ వస్తుందంట. బాంబేలో ఉంటాడు రాజు, గొల్లపల్లి, కానీ ఈ మధ్యకాలంలో ఫోన్ చేయలేదు. చాటరాజు. ఇప్పుడు ఈ నీల అమ్మాయి విషయం ఇటుకు వచ్చినాకనే తెలిసింది మాకు ఇంతవరకు. అంటే మన స్టూడెంట్ ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్లో ఉంది అనేది. అంటే చాలా వరకు మనకు కాంటాక్ట్స్ ఉంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది. దాకా నరహర్ సార్ చెప్పినట్టు ఏదైనా మీ ఒక గ్రూప్ ఫామ్ అయినప్పుడు ఒకరికొకరు ఏదైనా హెల్ప్ చేసుకోవడము, మాట సహాయం ఉంటుంది, డబ్బు సహాయం ఉంటుంది, ఒక భరోసా మనం ఒకరికొకరు అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ గ్రూప్ ఫార్మేషన్ అనేది ఒక మంచి దాంట్లో చేసుకున్నారు మీరు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, జీవితంలో ఎప్పుడైనా సరే చాలా తృప్తిగా సంతోషంగా బతకడం ముఖ్యం. ఇది ఒకటి మనం నేర్చుకోవాలి. అది ఏ పొజిషన్ ఉన్నా సరే, పొజిషన్ అంటే డబ్బుతోనే కాదు. ఇప్పుడు నేను నాకన్నా హై పొజిషన్ ఉన్న వాళ్ళని చూసి అట్లా కావాలి అనుకోవడం కాదు, నేను ఎంత బాగున్నా, ఏ పొజిషన్ ఉన్నా సరే నేను ఎంత హ్యాపీగా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చాలామంది మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ, చాలా ఏమనుకున్నామంటే అబ్బా చిన్నప్పుడు బాల్యం, ఇందాక అందరు అన్నారు కదా బాల్యంలో ఎంత బాగుండేది, అది ఒక మళ్ళీ వచ్చి నేను చదువుకోవాలి అని అనుకోవడం. కానీ నేను నమ్మే సిద్ధాంతం ఏంది అని అంటే, మన గతం కన్నా ఈరోజు హ్యాపీగా ఉండాలి, ఈరోజు కన్నా రేపు ఇంకా హ్యాపీగా ఉంటామన్న నమ్మకంతో ఉండాలి. ప్రతి క్షణం ప్రజెంట్ అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే ప్రస్తుతంలో హ్యాపీగా ఉంటామో తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటాం. అంటే చిన్నప్పుడు ఎంతైతే కల్మషం లేకుండా ఎంత బాగున్నామో అదే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ అస్సలు ఉండకూడదు, వాదోపవాదాలు. ఈవెన్
అమ్మాయిలైనా మీ భర్తలతోని, అబ్బాయిలైనా మీ భార్యలతో అస్సలు కాన్ఫ్లిక్ట్ అసలు రాకూడదు. సరే, ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ అప్పుడు నోరు జారడం చాలా సహజమే, అది రాదు అని ఎవరు అనరు. కానీ వెంటనే దాన్ని రిజాల్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ఫ్యామిలీస్లో జరిగే ఇష్యూస్లో కూడా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే ముందు ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అని అంటే కొట్లాటలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కొట్లాట అయితే దాన్ని వెంటనే ఆ రోజు ఆ గంట విత్-ఇన్ 5 minutesలోనే సాల్వ్ చేసేసుకోవాలి. దాన్ని సాగదీస్తూ పోతే అది చాలా చుట్టుముట్టి ఫ్యామిలీ దాటి బయటికి వస్తుంది, ఆఫీస్కి వస్తుంది, మన పని మీదకి వస్తుంది, అన్నిటికి వస్తుంది. మొత్తం కూడా మైండ్ అది ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ కాన్ఫ్లిక్ట్స్, సమస్యలు, సంఘర్షణ ఏదైతే ఉందో అది మన చుట్టూ రాకుండా చూసుకోవడం, వస్తే వెంటనే దాన్ని రిజాల్వ్ చేసుకోవడము, తర్వాత కలిసిపోవడం. ఎవరి దగ్గర అండి ఈగోస్ ఎందుకు? మనకి ఈగోస్ ఎట్టి పరిస్థితుల్లో నీ సొంతం వాళ్ళు, నీ కుటుంబం వాళ్ళ దగ్గర, భార్య దగ్గర ఈగో ఫీల్ కావడము, భర్త దగ్గర ఈగో ఫీల్ కావడం అవసరం లేదు. ఏదైనా వాళ్ళనొచ్చు, మనం అనొచ్చు, ఒకరు తగ్గిపోతే వెంటనే సాల్వ్ అయిపోతుంది. బయట కూడా అంతే, ఇదే సేమ్ ఇష్యూస్ ఎక్కడ బాస్ దగ్గర కూడా, ఎవరైతే వర్క్ చేస్తున్నారో బాస్ దగ్గర కూడా సేమ్ భర్త భార్య సంబంధమే బాస్ అండ్ ఎంప్లాయీ సంబంధం కూడా. అంటే బాస్తో ఎట్లా సేమ్ ఇదే మెయింటైన్ చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్లై చేస్తే ఎప్పుడైతే ఎవరన్నా ఏమైనా అన్నారు, వేరే వాళ్ళ ముందర అన్నారు అంటే మాత్రమే ఉంది, వాడు మన ఫ్రెండే కదా, కలుపుకొని పోతే అయిపోతుంది. అప్పుడు మనం హ్యాపీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీ. ఇది ఒక్కటే, మనము హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచితే ఇంకా చాలు, అంతకన్నా ఆనందం ఇంకోటి లేదు. అలాగే చదువుకోవాలనుకుంటున్న అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చదువుకోండి, ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ చదువు కంపల్సరీ కూడా ఏం కాదు లైఫ్లో, అది కూడా ఉంది తెలుసా. అంత చదివిన వాళ్ళే ఏం హ్యాపీగా ఉంటారని ఏం లేదు. చదువు కంపల్సరీ ఏం కాదు, చదువుకోకుండా కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే మీ పిల్లల్ని చదివించకుండా ఉండండి, పిల్లల్ని మాత్రం కంపల్సరీ చదివించండి. కానీ చదవలేని వాళ్ళు మేము చదవలేదు అని బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా మీరు జీవితంలో మంచి ఇంకా ఎన్నో చేయొచ్చు. ఏ పనైనా సరే మీరు చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే చాలు, ప్లానింగ్తో ఉంటే చాలు. ప్లానింగ్ అనేది చాలా కంపల్సరీ, అది చాలా ఉండాలి. డిసిప్లిన్, ప్లానింగు లైఫ్లో మనం స్కూల్లో ఉన్నప్పుడే కాదు ఎప్పటికీ ఉండాలి. అది ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మీ అందరినీ చూసి అంటే మేము కూడా చాలా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని కొత్త విషయాలు, అంటే ప్రతిరోజు లెర్నింగ్ ఉంటూనే ఉంటుంది. చాలా అంటే ఇక్కడి నుంచి నేను చాలా విషయాలు మూట కట్టుకొని పోతా, ఇంకా వేరే దగ్గర వదిలేస్తా వాటిని. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మరి చాలా టైం అయిపోతున్నట్టుంది, అందుకనే ఇంకా చాలా చెప్పాలని ఉంది. పిల్లలందరితో మళ్ళీ ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ టైం చాలా తీసుకున్నాం కాబట్టి ఓకే ముగిస్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి గొప్ప మాటలు చెప్పి మాకు స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ జీవిత మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరియు 2003-4 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. రిందాలక్ష్మి ఫోన్ చేసి, మేడం నా పేరు రిందాలక్ష్మి, 3వ తారీఖు నాడు గెట్ టుగెదర్ చేస్తున్నాము, తప్పకుండా రావాలి మేడం. ఎక్కడ ఉంటారంటే మాల్లో, అంటే ఒకరోజు వచ్చి కలుస్తాం మేడం అంటే సరే రాండమ్మా అని చెప్పినాను. అయినా కానీ ఇంక నేను ఎక్కడ ఉన్నా కానీ అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండేది, అందరు కూడా ఇంకా మంచిగా ఉండేవాళ్ళం. ఎక్కువగా నేను పీఈటీగా అపాయింట్మెంట్ అయినా కానీ ఎక్కువగా సబ్జెక్ట్ చెప్పేది మాట, సోషల్. 6th, 7th, 8th వరకు సోషల్ చెప్పేది. మరిగూడెంలో ఉన్న సోషలే. తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా సోషలే మాట. అందుకనే ఎక్కువగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ గేమ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది కాదు నాకు. ఎందుకంటే అపాయింట్మెంట్ అయింది పీఈటీకి అయినా కానీ ఇక మాలకు వచ్చిన తర్వాత మరిగూడెంకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినా కానీ ఎక్కువ సబ్జెక్టులే చెప్పడం వల్ల దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండేది. వీటికి వచ్చినా కూడా మేమందరం కూడా ఒక కుటుంబంగా ఎంతో మంచిగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి వేరే స్కూల్ వాళ్ళు అసూయపడేది, మీరు ఇంత మంచిగా అందరూ కలిసిమెలిసి ఇంత ఇదిగా ఉంటారా అని. కానీ అటువంటి లైఫ్ మా జీవితంలో ఇంకా రాలేదు.
ఇంకా తర్వాత ఒకరోజు పోయిన శనివారం నాడు వచ్చారు. ఇచ్చి ఇక మేడం తప్పకుండా అంటే వస్తాగానమ్మా, నాకు 2 మోకాళ్ళు ఆపరేషన్లు అయినాయి, బస్సులు కానీ ఆటోలు కానీ రావాలంటే ఇబ్బంది అయింది అంటే, లేదు మేడం వెహికల్ పంపిస్తాం రాని మేడం అంటే, తప్పకుండా వస్తానమ్మా అని చెప్పినమాట. అయితే ఇన్ని సంవత్సరాలకి మిమ్మల్ని చూడాలని ఆశతోటి తప్పకుండా ఎటువంటి పరిస్థితి అయినా కానీ రావాలని ఆశగా ఉందన్నమాట. అందుకనే వచ్చాను. ఎందుకంటే ఇంకా కొంచెం నొప్పులు ఉన్నాయన్నమాట, లైట్గా ఇంకా కొంచెం నొప్పులు ఉన్నాయి. మామూలు నరుతో కూర్చుంటా కానీ ఏదైనా ఎక్కేటప్పుడు కొద్దిగా ఏదైనా సపోర్ట్ ఉండాలన్నమాట. ఒక ఏదైనా కానీ సపోర్ట్ పట్టుకొని మెట్లు ఎక్కడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన మధ్యన ఎమ్మటెమ్మటే 2 సార్లు టైఫాయిడ్ జ్వరం రావటం వలన చాలా వీక్ అయిపోయినా, ఇంకా కొద్దిగా కోలుకోవాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. అట్లయినా కానీ తప్పకుండా మీ అందరిని చూడాలని ఆశతోటే ఈరోజు రావటం అనేది జరిగి ఉన్నది. అందుకని అది కూడా మా ఉపాధ్యాయులందరూ కూడా కలుసుకున్నందులో కూడా చాలా సంతోషంగా ఉన్నదన్నమాట. అందుకని మీరందరూ మంచిగా పొజిషన్లో ఉన్నారు, సంతోషం. మీ అందరికి కూడా మంచి ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటాను. అందరికీ శుభాలు. థ్యాంక్ యూ మేడం. ఆరోగ్యం సహకరించకున్నా మా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి ఈ బ్యాచ్ని గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ వెంకటేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేటి కార్యక్రమం 2003-2004 పూర్వ విద్యార్థుల సమావేశానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి సార్ గారు, మళ్ళీ ఆ మధ్య కాలంలో నేను ఒక 2 సంవత్సరాలు వాణి మేడం కూడా మాకు హెడ్ మాస్టరు, మిగతా ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగా మోహన్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్రెండ్సు, నా యొక్క 2003-2004 విద్యార్థులందరికీ ఈ యొక్క కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు. చాలా మంచి కార్యక్రమము. ఒకరోజు రిందాలక్ష్మి ఫోన్ చేసింది. యాక్చువల్గా వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకొని ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు చూసినట్లయితే చాలా పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, ఫంక్షన్లు ఉన్నాయి. మీకు కూడా ఉండొచ్చు సరే, అయినా సరే వచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ అమ్మాయి ఫోన్ చేయగానే సరే అమ్మ వస్తా అని చెప్పి ఎవరెవరికి చెప్తున్నా ఏంది అన్ని వివరాలు అడిగి పలానా సార్ పలానా కాడు ఉంటాడు, పలానా ఇల్లు అడ్రస్సు ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్లస్ అందరితో మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమానికి మేము కూడా మెయిన్ ఏంటంటే, మీరు ఫోన్ చేయగానే కుర్మేడ్ కార్యక్రమం అంటే మనకు కుర్మేడ్ పాఠశాల అంటే నాకు ఎనలేని అభిమానం. నేను 2002 నవంబర్ 1 నాడు ఈ పాఠశాలకు ప్రమోషన్లు వచ్చిన. వాణి మేడం గారు తక్కలపల్లి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు వచ్చింది. 6 నెలలు 2002-03 బ్యాచ్ చెప్పినాము. పూర్తి బ్యాచ్ 10th క్లాస్ నేను చదువు చెప్పినటువంటి విషయం నేను కానీ వాణి మేడం గారు కానీ, బయోసైన్స్ మేడం, నేను ఫిజికల్ సైన్స్ 100% పూర్తి సిలబస్ చెప్పింది మీ బ్యాచ్కే 2003 జూన్ నుంచి 2004 ఏప్రిల్ దాకా. ఇందులో మా ఇంట్లో మా మిస్సెస్కి, మా 2 పిల్లలకు కూడా కుర్మేడ్ బడి అంటే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా, ఎందుకంటే మా 2 పిల్లలు ఇక్కడే పెరిగినరు. నాతో మేము మాల్లో ఉండేది. మీ 2 ఎంప్లాయీస్ కాబట్టి మా పిల్లలు ఇక్కడికే వస్తని చెప్పేది. హై స్కూల్లో బాగుంటుంది, గ్రౌండ్ ఉంటుంది, పెద్దవాళ్ళు అన్నయ్య వాళ్ళు ఆడిస్తారు, ఇక్కడికే వస్తని చెప్పేది. కుర్మేడ్ అంటే మా ఇంట్లో అందరికి అభిమానమే. అదేవిధంగా ఈ 2003-04 బ్యాచ్ అనగానే నాకు అరవింద్ పేరే గుర్తొస్తుంది. అంటే అట్లని మీరేమో అనుకోవద్దు, అంటే మనలో ఉన్న ఫీలింగ్ చెప్తాను. అరవింద్ అనే పిల్లాడు చిన్నగుండి సరే అబ్బురం అనిపించేది, చాలా బాగా చదివేది. నా ఫిజికల్ సైన్స్లో 50 మార్కులకు 49.5 వచ్చేది అరవింద్కు, 49.5 వచ్చేది అరవింద్కు. మిగతా వాళ్ళకు అమ్మాయి 10 ఉండేది, 48, 47 వచ్చేది. కొంతమంది అరవింద్ కానీ, పద్మ కానీ, రిందాలక్ష్మి కానీ, వీళ్ళ మొహాలు అప్పుడే, జ్యోతి కానీ, ఆ శోభ కానీ అందరి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు. కాకపోతే మధ్యలో ఎవరు కలవలే. అరవింద్ కూడా నాకేం కలవలే. నేను ఎప్పుడు వాళ్ళ నాన్న అప్పుడప్పుడు కలుస్తుండేది. నేను ఉండేది బీడీ రెడ్డి గార్డెన్ లైన్, బిఎన్ రెడ్డిలో బీడీ రెడ్డి గార్డెన్ లైన్, వినాయక మండపం, టీచర్స్ కాలనీ phase 2 మా ఇల్లు. అక్కడ వాళ్ళ నాన్న 1-2 సార్లు కలిసిండు. సరే ఇక్కడ ఉంటున్నావు అని చెప్పిండు, అతను కలవలే నాకు. బృందాలక్ష్మి కూడా ఆ పైన మా వెనుక ఉంటుందని చెప్పింది. అదేవిధంగా లీలా
ఆర్కా స్కూల్ దగ్గర ఉంటుందని చెప్పింది. దాదాపుగా మన కుర్మేడ్ ఏరియా వాళ్ళు బిఎన్ రెడ్డిలోనే ఉంటారు, కర్మన్ గట్టు బిఎన్ రెడ్డి మధ్య ఉంటారు. ఎప్పుడు వచ్చినా మీరు కలవాలని నేను ఉండే అడ్రస్ చెప్పిన. వినాయక మండపం దగ్గర మా ఇల్లు. అదేవిధంగా నేను ఇక్కడికి రాకముందే 4 years బ్యాకే లీలా అనే అమ్మాయి పిహెచ్డి కంప్లీట్ అయింది పలాని హిస్టరీలో అని చెప్పి నేను పేపర్ కటింగ్ నాకు ఒకరు పంపడం జరిగింది. కదా ఆ అమ్మాయి ఏం జాబ్ చేస్తుందని నాకు తెలియదు. చాలా గ్రేట్. నేను అప్పుడు తక్కలపిల్ల పనిచేస్తున్నా. నా స్టూడెంటు అంటే నాకు అప్పుడు గుర్తొస్తలేదు. ఫోటో చూస్తే ఇక పొడుగున్నది అని అంతవరకు కానీ ఎప్పుడు కలవలే. పిహెచ్డి వెరీ గ్రేట్. వాణి మేడం తర్వాత ఈఎంఐ చేసిన పిహెచ్డి అని చెప్పుకున్నా. అప్పటికి వాణి మేడం అయిపోయింది. వాణి మేడం గారు కూడా పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఈ మండల్లో మా టీచర్స్లో నాకు తెలిసినటువంటి టీచర్స్లో ఇప్పుడు నేను 29 సంవత్సరాల సర్వీసు, వాణి మేడం గారు కూడా అంతే 29 years సర్వీసు. నాకు తెలిసినటువంటి టీచర్స్లో వాణి మేడం గారు ఫస్ట్, నా స్టూడెంట్లో ఫస్ట్. చాలా గ్రేట్ అచీవ్మెంటు. నాకు ఈ ఉదయం నుంచి కూడా అమ్మాయి చెప్పంగానే చాలా అబ్బురం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. మంచి అంటే ఒక గురువుకు తన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఒక స్థాయిలో ఉంటే గురువు కంటే సంతోషించే వాళ్ళు ఎవరు? ఫస్ట్ యాక్చువల్గా సంతోషం తల్లిదండ్రులకు ఉంటుంది. వాళ్ళ కడుపున పుట్టిన ఒక ప్రయోజకులు కావాలన్న బాధ్యత. గురువులకు కూడా మా పిల్లలు ఇప్పుడు కుర్మేడు బడి నా బడి అని ఎందుకంటున్నా, మా బడి మా పిల్లలని ఎలా ఉంటుందో చాలా అబ్బురం అనిపించింది, సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆ లీల అనే అమ్మాయి అంటే నా స్టూడెంట్ కాబట్టి అమ్మాయి అంటున్నా. అయితే ఆ అమ్మాయి మీద చాలా బాధ్యత ఉంది. ఎలా అంటే మామూలు హోదాలో లేదు. ఒక తెలంగాణ స్టేట్లో గురుకుల కళాశాల డిగ్రీ ప్రిన్సిపల్ అంటే అమ్మ చేతిలో ఒక 600 మంది యొక్క పిల్లలు. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు. కాబట్టి మనది ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకు ఏదున్నా సరే ఈరోజు ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఆమె కొన్ని కుటుంబాలను అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మహిళలకు చదువు చాలా అవసరం. ఆ లీలా అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ను నీ చేతిలో చాలా వాళ్ళ భవిష్యత్తు మొత్తం నీ దగ్గర నీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది. నీ సర్వీసులో కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలు నీ చేతుల నుంచి బయటకు వెళ్తారు. కాబట్టి నీ చేతుల ఉన్నటువంటి పిల్లలను మంచిగా వాళ్ళకు చదువు కంటే కూడా ఎందుకు చదువుకోవాలి, ఎలా చదవాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయి. చదువు అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు 4 గోడల మీద చదువు పరిస్థితులను దాటేసి బయటకు వచ్చి చదవాలి. వాళ్ళు అనేక రకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో. ముందే అమ్మాయిలు. కాబట్టి అమ్మాయిలను మనం మంచి భవిష్యత్తు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాను మంచిగా తీర్చిదిద్దే బాధ్యత నీ పైన భగవంతుడు నీకు ఒక బలాన్ని ఇస్తాడు. ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో నువ్వు అనేక మంది అమ్మాయిల యొక్క జీవితాలను అభివృద్ధి చేయాలని దానికి అంటే నీకు ఆ బలము సంకల్పం ఉంది. మా యొక్క ఆశ, మా యొక్క ఆశీర్వాదం. అదేవిధంగా చాలామంది సాఫ్ట్వేర్ రూట్లో ఉన్నారు. మీరు కూడా మీకు తెలిసినటువంటి పిల్లలకు బీటెక్ జాయిన్ అవుతారు. 4 years కంప్లీట్ కాగానే ఏం చేయాలో తెలవట్లే. వాళ్ళకు ఏం చేయాలి ఏందనేది మీరు వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి, మన ఏరియా పిల్లలు కానివ్వండి, ఇంకా వేరే మీరు ఉన్నటువంటి రెసిడెన్స్ ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, అంతా మన పిల్లలే, వాళ్ళకి సలహాలు ఇచ్చి ఆ పిల్లలు రకరకాల సమస్యలు డ్రగ్స్ అని వేరే అని ఎలాంటి వాటికి పోకుండా ఈ 4 ఏళ్ళు బాగా చదువుకొని చదువులో ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పకుండా ఎలా ఉంటే వాళ్ళకు సొసైటీలో ఏం చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశం వస్తాయి. మేము ఎంతవరకు ఉన్నా 10th వరకే చెప్పగలుగుతాం. 10th తర్వాత కూడా మీకు చెప్పే ఆప్షను ఆ లీలాకు వచ్చింది, మీకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు కూడా సమాజంలో మంచిని చెప్పి ఇంకా అనేక మందిని వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఉన్నత స్థానంలో నిలపడానికి మీ వంతు ప్రయత్నం చేయాలని. అదేవిధంగా రమేషుడు ఫోటోగ్రఫీ రమేష్ చేతిలో అనేక మంది ఆయన కింద పనిచేసే పిల్లలను ఆయన ఫీల్డ్లో ఇంకా అద్భుతంగా మామూలు ఫోటోగ్రఫీ నుంచి ఈరోజు ఫోటోగ్రఫీ, గతంలో ఓన్లీ ఫోటో అంటే పాస్ ఫోటో ఉండే, పెళ్లి ఫోటో ఉండే. ఫోటోగ్రఫీ నుంచి చాలా డెవలప్ అయింది, చాలా పెద్ద రంగం అయింది. ఇలా పెళ్లి చేస్తే 10 లక్షలైనా పడుతున్నాయి ఆ యొక్క ఫోటోగ్రఫీలో. అనేక మంది పిల్లలను రమేష్ కూడా తన యొక్క వృత్తిలో వాళ్ళకు నిష్ణాతులు చేసి వాళ్ళని కూడా కొంతమందిని ప్రయోజకులు చేయాలని. అదేవిధంగా ఇంకా చాలామంది వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేయడం అనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోటి జీతాన్ని వదులుకొని కూడా వ్యవసాయం చేస్తారు. వాళ్ళు కూడా చాలా గ్రేట్. ఈరోజు మనకు అన్నం పెడుతుందంటే వ్యవసాయదారులే. మన పిల్లలు కొంతమంది 3-4 మెంబర్స్ ఫార్మర్ అని చెప్పారు. ఫార్మర్ అని చెప్పుకోవడంలో ఏమాటి నామూషి లేదు, చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో తెలంగాణలో
మనకు హైదరాబాద్ జస్ట్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది బిఎన్ రెడ్డి. మనకు త్రిబుల్ ఆర్ ఇక్కడి నుంచి పోతుంది. మన గ్రామము, గ్రామ పరిసర ప్రాంతాలను ఇక్కడ అందరికీ కూడా రియల్ ఎస్టేట్లో చాలా వెంచర్ చేసే అవకాశం, మార్కెటింగ్ చేసే అవకాశం మీకు అందరికీ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ పిల్లలకి మీ రంగాల్లో ఉంది. అందరూ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు మన యొక్క కుర్మేడ్కి చాలా మెండుగా ఉన్నాయి. వారు ప్రతి రంగంలో ఏదైనా ఆ రంగంలో కృషి చేసి నిష్ణాతులు చేసి మనము పనిచేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే 100% ఆ నరేష్ అనే అబ్బాయిండు వాణి మేడం చెప్పినట్టే నేను కూడా మన కుర్మేడు ఊరేంది, సినిమా హీరో కావడం ఏంది, మనకంత వెనక బ్యాక్గ్రౌండ్ లేదే, మనని ఎవరు రానియరే అని అనుకున్నా. నిజంగా కూడా అతను మీరందరూ ఏం లేదు 2003-4 బ్యాచ్ మాకు ఒక గ్రూప్ తయారు చేస్తే ఇప్పుడు ఆ నరేష్ ఉన్నాడు. ఆ సినిమాలు దాని ఏందో మాకు సమాచారం వస్తే మేము చూడడం కానీ దాన్ని మేము పక్కా వేరే వాళ్ళకి చెప్పడం కానీ మేము చూస్తాం. మాకు ఎలాంటి అభ్యంతరం. అందరూ కూడా గ్రూప్లో సాధక బాధకాలు, మంచి చెడు అన్నీ కూడా షేర్ చేస్తున్నాం. నా సర్వీస్ మొత్తం ఇక్కడే 25 years. సభా సరస్వతికి నా యొక్క నమస్సుమాంజలులు. మొట్టమొదట ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా తోటి సహచర ఉపాధ్యాయులందరూ కూడా, నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రియమైనటువంటి శిష్యులందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు. ఈరోజు మనం చూడండి, మీరైనా నేనైనా మనము ఏదైనా కూడా సంకల్పం ఉండాలి. మనసుంటే మార్గం ఏదైనా ఉంటుంది. అయితే నేను ఈరోజు నిజానికి చెప్పాలంటే ఈ కార్యక్రమానికి వచ్చే వీలు లేదు. ఎందుకంటే నాకు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. ఇక్కడ ఈ ఆమన్గల్ దగ్గరలో మా అమ్మ చిన్న చెల్లెలు ఉంటుంది, చిన్నమ్మ గారు. వాళ్ళ కూతురు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం. అయితే అక్కడ దగ్గరుండి పనులు చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. వంటల దగ్గర, తర్వాత ఏర్పాట్ల అవన్నీ, వ్రతాలు అవి, గృహప్రవేశం అవి అన్నీ అవన్నీ చూసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ కూడా నేనేంటంటే మిమ్మల్ని అందరినీ చూడాలి, నా పిల్లలందరినీ చూసుకోవాలి. మీరందరూ నా పిల్లలు. ఇప్పుడు ఎవరు కలిసినా కూడా మా పిల్లలు అని చెప్తుంటాను నేను. మరి దేవుడు ఇచ్చినటువంటి ఉపాధ్యాయుడికి గొప్ప వరం ఏంటంటే, మొదటి వరం ఏంటంటే, నిజంగా ఎవరికి కూడా ఇంతమంది పిల్లలు ఉండరు. కానీ మాకు వేల మంది పిల్లలు. చూడండి, మీరు ఆనాడు బ్యాచ్లలో అప్పుడు 130, 120, 100 మంది కూడా ఎస్ఎస్సి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక ఎస్ఎస్సిలో ఒక బ్యాచ్ బయటికి వెళ్తుంటారు. వాళ్ళని మాకు చేతికొచ్చేదే నాది అంతా కూడా హై స్కూల్ సర్వీసే. 6 నుంచి అదే అప్పుడప్పుడే వాళ్ళు గుర్తిస్తుంటారు ఏది మంచి ఏది చెడు అని. అప్పుడప్పుడే గుర్తించే వయస్సు వాళ్ళది. 11, 12 ఏళ్ళ వయసులో వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. మళ్ళీ వెళ్ళేసరికి వాళ్ళు 15, 16 సంవత్సరాలు ఎస్ఎస్సి దాటిపోయేటప్పటికి కూడా 10 నుంచి ఈ 16 సంవత్సరాల మధ్యకాలం హై స్కూల్ టీచర్ల చేతుల్లో పెరుగుతారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు అందరూ మాట్లాడే టీచర్లందరూ కూడా నిజానికి కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నంత మంచి సరుకు ఏదైతే ఉందో ఎక్కడ పోనీ అది క్వాలిటీ కంట్రోల్ పాస్ అవుతుంది. ఎందుకంటే అన్ని రకాలుగా రాటుదేళ్ళు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏదో మన శ్రీ చైతన్య నారాయణ అటువంటి వాడు వస్తుండొచ్చు వాడికి మార్కులు, కానీ ఎవడన్నా వాడి బాసో ఎవడో తిట్టాడంటే వాడు హ్యాంగ్ చేసుకుంటాడు. ఈగోలు ఇవి అవి ఉంటాయి. అయితే ఇది ఏంటి అనేది జీవితాలని తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. మరి ఇవన్నీ కూడా జీవితాలను దగ్గరుండి చూసినటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా నిజానికి కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే కూడా జడిపే హై స్కూల్స్లో ఉండేటువంటి టీచర్లు కూడా మరి అందరూ కూడా డిఎస్సీలు రాసి మంచిగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదో మన
ఇంటర్ 10 తప్పినటువంటి టీచర్లను తీసుకుపోయి పెట్టడం కాదు. ఇక్కడ అందరూ కూడా చెప్పారు కదా, మంచి ఎక్కడ ఎదురైనా కూడా దాన్ని స్వీకరించండి. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వదిలేసేయండి. అయితే ఇప్పుడు నరహరి సార్ ఉన్నారు. మేము ఇక్కడ చేసేటప్పుడు సార్ ఏం చేసేవారంటే రెగ్యులర్గా ఈ జీపీఎఫ్ అవి పే స్లిప్లల్లో ఒక డైరీ లాగా ఒక లైన్లో రాసుకున్నావు, ఈ నెలలో ఎన్ని డిడక్షన్స్ అయినా ఏదని. అన్నీ మొత్తం టోటల్ సర్వీస్ కూడా ఒక 23-24 పేజీలలో వచ్చేది. ఎక్కడ కూడా తడబడ అవసరం లేదు. ఒకసారి అది తిరిగేసుకున్నామంటే నీకు ఎప్పుడు డిడక్షన్ అయినా ఏమైనా జీపీఎఫ్లో ఎన్ని కట్ అయినా ఏదైనా అని తెలిసేది. అది చూసి నేను నరహరి సార్ను చూసి అది నేర్చుకున్నాను. నేను ఒక 7-8 ఏళ్ల పాటు మళ్ళీ నేను అది మెయింటైన్ చేశాను. అయితే అలాగా మీకు మంచి ఎక్కడ దొరికినా ఏదున్నా కూడా స్వీకరించండి, దాటిని ఆచరించండి. మరి మేడం గారు నాకంటే చిన్నవాళ్ళు అయినా కూడా నేను ఎంతో గర్వంగా చెప్పుకునేవారు, వాణి మేడం. మరి అలాగే అరవింద్ గురించి, తర్వాత లీల గురించి. లీల నాకు పరిచయం లేదు, నిజానికి కూడా జాబ్ చేస్తుందని కూడా తెలియదు. నేను ఎందుకో నా అదృష్టం అనుకుంటా, నా అదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి టీ తాగడం జరిగింది. పక్కనే ఏదో పని మీద వచ్చాను. వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, ఎక్కడ సార్ మీరు ఎక్కడ జాబ్ చేశారు ఇది అంటే, కుర్మేడ్ హై స్కూల్లో. అంటే ఏ సంవత్సరం నుంచి దాకా చేశారంటే, నేను 2000 నుంచి 2006 దాకా అక్కడ పనిచేశానంటే, అయ్యో అయితే మీకు మా మిస్సెస్ తెలిసి ఉంటుంది, పేరేంటంటే లీలా అంటే, తెలుసు అని అన్నా. అంటే సార్ ఇంటికి పోదాం రండి సార్ అన్నాడు. పక్కనే ఇక్కడ పని మీద వెళ్ళాను, అక్కడే వాళ్ళ ఇంటికి. అయితే నిజానికి కూడా నేను ఇవాళ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే లీల ఎవరు, ఏం చదివింది, ఏం జాబ్ చేస్తుందని నాకు ఇప్పటివరకు తెలిసేది కాదు. అయితే అలాగే మరి ఏదైనా కూడా మీరు సమాజంలో మీరు ఎవరికి ఏ రకమైన సేవ చేయగలరు. అందరూ డబ్బు అనే కాదు. ఇప్పుడు సార్ చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు మన వెంకటేష్ సారు. అయితే మీరు మీ చేతనైనంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయండి. ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి ఉంది, అమ్మాయి కొంతమందికి జీవనోపాధి, కొంతమందిని వాళ్ళు స్వయం ఉపాధి మీద సరే పెట్టుబడి అంటే పెట్టగలరేమో, ₹1,00,000 అంటే ఒక యూనిట్ స్థాపన చేసి అడ్వైజ్ చేసి మార్కెటింగ్ తెలియకపోవచ్చు, ఏం చేయాలని డబ్బులు ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. లేదా మంచితనం ఉంటుంది, ఎవడో ఇస్తాడు పెట్టుబడి, కానీ దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఏం చేయాలని ఏది తెలియదు. అయితే ఆ విధంగా కొంతమందికి మరి జీవనోపాధి కల్పించడం. తర్వాత ఇక్కడ చాలామంది పిల్లలు వ్యవసాయం అంటాం. రైతే రాజు, గుర్తుంచుకోండి. మీరు తిండి గింజలు పండించేస్తేనే దేశం అంతా ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలకు ఆహారం అవుతుంది. అయితే సారు చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా ఏదున్నా కూడా ఏ పని చేస్తారో ఆ పనిలో నెంబర్ 1గా ఉండండి. అమ్మాయి చెప్తుంటే మాకు అసలు ఇవాళ నాకు కడుపు నిండిపోయింది. ఇది స్టేట్ లెవెల్ బెస్ట్ ప్రిన్సిపల్, స్టేట్ లెవెల్ బెస్ట్ పీజీటీలో టీచర్గా, ఇవన్నీ కూడా అవార్డ్స్. మరి ఇవన్నీ కూడా చేస్తే ఇప్పుడు కూడా పిల్లలు నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ప్రతిదీ కూడా అన్ని విషయాలు ఉండదు. తర్వాత ఇవి నేర్చుకుంటూనే ఉండాలి. తర్వాత మీకు చెప్తున్నా కదా, మనసులో కనుక మీకు నేర్చుకోవాలని సంకల్పం ఉంటుంది. నిజానికి చెప్తున్నా కదా, నా పెళ్ళయింది, నేను 10th ఫెయిల్ అయినా 2-3 ఏళ్ళు ఆ ఉప్పరి పనిలో ఏదో మేస్త్రి పని చేస్తుంటూ గడిపేశాను. కూలీ పని చేశాను, నేను చేస్తూ గడిచాను. 10th ఫెయిల్ అయ్యాను నేను. అప్పట్లో కాంపోజిట్ మ్యాథ్స్ మాది 75 ఎస్ఎస్సి బ్యాచ్, 75-76. అయితే మరి నేను మళ్ళీ నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తే కాంపోజిట్ మ్యాథ్స్ అంటే మిగతా సబ్జెక్టులలో ఎప్పుడు కూడా స్కూల్ 2nd అట్లా వచ్చేది. 7th, 8th, 9thలో స్కూల్ 2nd అట్లా. అయితే మళ్ళీ కాంపోజిట్ మ్యాథ్స్ రాస్తే 75లో కరెక్ట్ 33 మార్కులు వచ్చినాయి, ఫెయిల్ అయినా. రెండోసారి రాసిన 35 వచ్చినాయి. అయితే నేను అప్పటికి పని చేసుకుంటూ నేను ఈ ప్రథమ, మధ్యమ, ఉత్తమ హిందీ పరీక్షలు రాశాను. పెళ్ళి అయింది, ఒక పాప పుట్టింది. అయితే ఆ పాప పుట్టిన తర్వాత నేను ఇంటరు తర్వాత డిగ్రీ, మళ్ళీ దాదాపు నేను 3 డిగ్రీలు
వేరే వేరే యూనివర్సిటీ నుంచి హిందీలో తెలుగులో సోషల్, తర్వాత 3 పీజీలు చేశాను, 3 బీఎడ్లు చేశాను. అది ఇప్పుడు నేను మొన్న కూడా కరోనాలో కూడా ఎంఏ జ్యోతిషం పీజీ చేశాను, ఫ్లోరిడా యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ. అయితే అది సెకండ్ పేపర్ రాయలేదు. మొదటి ఇంట్లో ఏంటంటే నాకు ఆన్లైన్ తెలీదు, కంప్యూటర్లో జవాబులు ఇవ్వాలంటే నాకేం అది మొదటి పేపర్లో తడబడ్డాను. మళ్ళీ మా చిన్న పాప చూపించింది, నాన్న ఇట్లా డాడీ ఇట్లా కొట్టు అది, ఓకే ఇట్లా నా ఇది సరైన జవాబు ఇది అది వేరు చెప్పి స్క్రీన్ ఆన్ అవన్నీ చేస్తే ఆ టైంలో పుణ్యకాలం కదా గడిచిపోయింది. ఒక పేపర్ పోయింది, మిగతా పేపర్ క్వాలిఫై అయినా, రెండో పేపర్ కూడా చదివినా. ఇక అది అయితే అది మరి మేము మొన్న కరోనా ఎప్పుడు వచ్చిందో 22 కదా మేడం, 22 అంటే అప్పటికి నేను 3 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు దాటినాక కూడా నేను పీజీ చేశాను. కాకపోతే నేను అవి ఇంట్రెస్ట్ పెట్టడము, తర్వాత నాకేంటంటే ఏదన్నా ఉంటే దాన్ని అంతు చూడాలి, అది తెలుసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ తెలుసుకుంటే రేయాలేక మిడిమిడి జ్ఞానం. ఇప్పటికి కూడా నేను అది చూసినా కూడా నేను ఇప్పుడు నాకేదో తెలిసిన దాని మీద నేను పూర్తిగా పోను, నాకు మొత్తం తెలిస్తే చెప్తా, లేకుంటే లేదు అంతే. ఏదన్నా కమాండ్, నాకు పూర్తి కమాండ్ ఉంటేనే చెప్తా, మిడిమిడి జ్ఞానంతో నేను ఏ సలహా ఇవ్వను, ఏది చెప్పను, వెళ్ళను. అయితే ఈ విధంగా కష్టపడండి, సంకల్పం. ఇవాళ చూడండి పిల్లలు, ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇదంతా ఒక పెళ్లి కంటే ఎక్కువ, ఇవాళ ఒకరి మనసులో ఒక మంచి సంకల్పం, ఇదంతా మళ్ళీ కలుసుకుందాం అనేటువంటిది వచ్చింది. దానికి వీళ్ళంతా కార్యరూపం దాల్చడం, మీరందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన సహకారం అందించడం వల్ల ఇది కార్యరూపం దాల్చింది. మరి మీ అందరూ కూడా ఈ చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. అయితే ఇంకొకటి, ఇక్కడ నేను నీళ్ళని అభినందించడం లేదు, భాస్కర్ని అభినందిస్తున్నా. అతను కూడా నా స్టూడెంట్ లాంటి వాడు, ఎందుకంటే నా స్టూడెంట్ల కన్నా ఏ చిన్నదే వాళ్ళ భాస్కర్. అయితే కొంతమంది పిల్లలు చెప్పారు, వాళ్ళందరూ కూడా వ్యవసాయాలు చేసుకుంటున్నారు, 10th ఇంటర్లోనే ఉన్నారు. వాళ్ళ భార్యలను మాత్రము పై చదువులు ఇచ్చారు, ఇంగ్లీష్ లిటరేచర్ వరకు. తర్వాత ఇవన్నీ కూడా 5-6 పిల్లలు నాకు చెప్పారు, చాలా సంతోషం వేసింది. మీరు ఆ విధంగా ప్రోత్సహించినందుకు మరి వాళ్ళందరికీ మనం మొదట వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. నేను మొట్టమొదట మా భాస్కర్కు నేను మొట్టమొదట స్టేజ్ మీద, అతను లేడు, సంతోషించేవాడు. నేను మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భాస్కర్కి చెప్పమ్మా, మొట్టమొదట అవన్నీ కూడా ఆ క్రెడిట్ అంతా కూడా భాస్కర్కి మొట్టమొదట అవుతుంది. నిన్ను అంతగా వెన్నంటి ఉండి నిన్ను అన్ని రకాలుగా సహకరించి నిన్ను ఇది చేసినందుకు, నీ యొక్క విజయంలో తోడ్పాటు అందించినందుకు ఆయనకి. అలాగే మీరు కూడా ఎక్కడ కూడా మేడం గారు చెప్పారే, ఏమీ లేదు, డబ్బు ఉంది లేదు సమస్య కాదు, ఎంత సంతోషంగా ఉన్నాం అదే కొలమానం, ఎంత సంతోషంగా ఉన్నాం అనేది కొలమానం. మీరు ఒక్కటే, ఏది లంగతనం చేయకండి, దొంగతనం చేయకండి. పెద్దలు మాలాంటి గురువులు కానీ, మీకు చదువు చెప్పిన విద్య చెప్పిన గురువులు కానీ, మీకు కన్నటువంటి తల్లిదండ్రులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ, మీరు చేసేటువంటి పనుల వల్ల ఎక్కడ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి రాకుండా బతకండి, మంచిగా బతకండి, మంచిగా ఉండండి. మీరు ఏమీ లేకని చేయకండి. వర్తమానంలో మేడం చెప్పినట్టు వర్తమానంలో జీవించండి, హాయిగా ఉండండి. గతం మర్చిపోండి, రేపటి గురించి ఆలోచన వదిలేసేయండి. వర్తమానంలో జీవించండి, హాయిగా నలుగురితోటి ఒక ఆదర్శంగా బతకండి. మీరు పంట పండిస్తారు, నీలాగా ఎవడు పంట పండియొద్దు. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నీలాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఎవడు ఉండొద్దు. నువ్వు ఒక మంచి ప్రిన్సిపల్గా ఉన్నావు, నీలాగా నెంబర్ 1 ప్రిన్సిపల్ ఎవడు ఉండొద్దు. అయితే ఈ విధంగా మీరు హౌస్ వైఫ్లని మీరు కూడా అమ్మ మీ పిల్లలను తీర్చిదిద్దండి. ఇప్పుడు మీ చేతిలో మీరు వారధి లాంటి వాళ్ళు. ఇప్పుడు మేము మీకు అందించాం ఒకటి, మేము మీకు అందించినప్పుడు ఇప్పుడు మాకు మీరేం సర్టిఫికెట్లు మంచి చదివి ప్రయోజకులు లేనంటే ఇవో కాదు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, నా కడుపున పుట్టిన కన్న పిల్లలు ప్రయోజకులైనా కూడా నాకు అంత సంతోషం ఉండదు. మీరందరూ కూడా ప్రయోజకులై, సార్ నేను పలానా ఇది చేస్తున్నాను, పలానా నేను నిజంగా చెప్తున్నా కదా. నేను అరవింద్ పేరు ఎన్నోసార్లు మా పిల్లలకి చెప్తుంటాను. లీల ఆ మధ్యన కలుసుకోవడం, అప్పటి నుంచి లీల పేరు కూడా చెప్పాను. మా వాణి మేడం పేరు కూడా చెప్తుంటాను. అయితే ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మీరు చేసే పని మనది ఎప్పుడు కూడా మన యొక్క సంకల్పం మంచిదైనప్పుడు భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు ఎప్పుడు కూడా.
నీ మీదైనా నా మీదైనా పైవాడి కృప అనేది ఉండాలి, భగవంతుడి దయ అనేది ఉండాలి. మరి ఇవాళ సర్వీస్లో ఉన్న వాళ్ళు చూడండి, నేను అదృష్టంగా భావిస్తాను. నాకంటే చిన్నవాళ్ళు ఎంతోమంది నా వయసులో వాళ్ళు రకరకాల అనారోగ్యాలతో చనిపోయారు, 5-6 నా సర్వీస్ కోలీగ్స్. మరి నేను ఉన్నాను, మరి భగవంతుడి కృతజ్ఞత చెప్పుకోవాలా, అవునా కదా? ఈరోజు నేను ప్రోగ్రామ్ రాలేను, నాకు అది ఆ ఇన్సిడెంట్ చెప్పవచ్చు, చిన్న ఇన్సిడెంట్ చెప్పవద్దు. ఇవాళ నేను కింద పడ్డా, అదే నేను చెప్పాను కదా, ప్రోగ్రామ్ ఉంటే పోయి అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ చేసుకుని వస్తున్నాను, బస్సు వచ్చింది. అసలు నేను ఇంకా టైర్ కిందనో ఇవాళ లేకుండా పడేవాడిని, హాస్పిటల్లో కాల్ ఫ్రాక్చర్ అయ్యే హాస్పిటల్లో ఉండేవాడిని నేను. కానీ భగవంతుని దయ వల్ల ఏమీ కాలేదు. చిన్న ఏదో పెద్ద నీళ్ళకు కూడా ఈ పెద్ద నీళ్ళు బాగా అయింది. ఇది అయితే తగిలి ఇట్లా పడ్డాను, ఫోన్ పోయి అక్కడ దూరం వల్ల పడేది, అది అందుకొని మళ్ళీ ఎవరో వచ్చి లేపారు, ఫోన్ ఇచ్చారు. ఇవాళ అయితే చెయ్యి పెట్టడం వల్ల అయితే మళ్ళీ నేను ఈ కార్యక్రమాన్ని రాగలిగాను. అంటే ఇవంతా కూడా ఏంది, ఇవన్నీ కూడా ఆయన పైవాడి కృప, భగవంతుడి దయ వల్లనే మనకు ఏదున్నా కూడా మన సంకల్పం. మీరు మంచి సంకల్పంతో పనులు చేయండి. మీ రంగాలలో ఎవరికైతే చేతనంత సహాయం చేయగలరో, ఏ రూపాలైనా సరే, ఏ రూపంలో మీరు చేయగలరు, ఆర్థికమనే కాదు, అదే కాదు, మాట సాయం చేయండి. ఇప్పుడు అతను అరవింద్ ఉన్నాడు, ఇప్పుడు ఈ ఇప్పుడు చెప్పారు, మేడం చెప్పారు కదా, లీలకైతే బంగారు అవకాశం ఉంది, తన సర్వీస్ కూడా చాలా ఉంది. అరవింద్ కూడా ఒక కౌన్సిలింగ్ లాగా ఎవరైతే కింది నుంచి వచ్చారో, స్ట్రగుల్ అయ్యి వచ్చారో, బీద నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా గైడ్ చేయి, వీళ్ళను ఒక తల్లిలాగా కంటికి రెప్పలా కాపాడును. అందరు ఆడపిల్లలే కదా, మరి 600 మందిని నిన్ను రేపటి నాడు వాళ్ళ జీవితాలను ఒక మార్గంలోకి తెచ్చినావంటే నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని వాళ్ళు స్థిరపడ్డ తర్వాత పూజించకుండా నన్ను అడుగు. ఆ విధంగా కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కొని చేసుకొని వాళ్ళ జీవితాలు చక్కగా చేయడానికి మన వంతు సహాయం చేయండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే తోటి వాళ్ళకు మంచిగా బతకండి, మంచి పేరు తెచ్చుకోండి. అయితే ఎక్కడ కూడా మీరు ఏది చదువుకు వయసుకు సంబంధం లేదు, సార్లు అందరూ చెప్పారు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా నా పిల్లలుగా మీరు అందరూ మంచిగా ఉండాలనే భగవంతుడు మిమ్మల్ని అన్ని రంగాలలో కూడా మీరు కోరుకున్న రంగాలలో మంచి అభివృద్ధిని ఇంకా మంచి స్థాయిలో భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుతున్నాను. మరి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి, ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయాభావం, ఇప్పటికే బహుశా నేను చాలా మాట్లాడి ఉంటే క్షమించండి, పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద. అయితే మరి ఇవన్నీ కూడా ఏంది మీరు చెప్పారు, కానీ ఇంకా కొంతమంది 2-3 పిల్లలు నాకు అసలు ఫయాజ్, నరేందర్ వాళ్ళ మనసులలో మాటలు అనే వాళ్ళ ఇది మంచి, ఆ విధంగానే ప్రతి ఒక్కరి భావాలు ఉంటాయి. ఇక్కడ చెప్పాల్సింది ఏంది, అయితే చెప్పాల్సింది ఏంటంటే మీ మనసులోని 2 మాటలు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయం ఆనాడు ఎట్లా ఉంది ఏందనేది. మరి ఆనాడు కూడా ఇది నాకు చక్కటి స్కూలు, నిజంగా కూడా ఈ స్కూల్ తోటి నాకు చాలా అనుబంధం ఉంది. మేము నిజంగా చెప్పాలి అంటే మేము ఏనాడు కూడా కుర్మేడ్ స్కూల్ అంటే మాకు ఇల్లు, మాకు ఇక్కడికి వస్తే ఇల్లు మర్చిపోయేది. మీరు తెలుసో లేదో మరి, మీకంటే ముందు బ్యాచ్ వాళ్ళు పెద్ద బ్యాచ్ వాళ్ళు తెలియదు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు విశ్వనాథం గారు, 2-3 రోజులు స్క్రాప్ దుకాణంలో చీకులు గుచ్చుకుంటున్నాయి. నేను విశ్వనాథం వెళ్ళి, మీ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ ఉండే సార్ ఉన్నారు, మోహన్ రెడ్డి సార్, అవన్నీ పైపులన్నీ నల్లాల పైపులు ఉంటాయి కదా, అవన్నీ ఇళ్ళల్లో పాత ఇల్లు కూలగొడితే అవన్నీ పైపులు తీసేస్తారు, అవన్నీ ఏరి కుప్పబెట్టి మొత్తం శిలుము, చేతులన్నీ పాడైపోయి కుచ్చుకుపోయి అవన్నీ చేసి బయటేసి జోక్పిచ్చి మళ్ళీ వాటిని ఒక వెల్డింగ్ షాప్ దగ్గర అవి వచ్చి మీకు ఏ స్కూల్లో లేవు, ఇప్పటికీ ఉన్నాయి తుమ్మకట్టే బెంచీలు, పైపులు ఐరన్ తోటి చేయించినటువంటి బెంచీలు, 30-40 బెంచీలు దగ్గరుండి చేయించాం. 1-2 రోజులు అక్కడ నైట్ అక్కడ ఉండి వెల్డింగ్ షాప్లో ఉండి చేయించాం. తర్వాత ఇక్కడ స్టాఫ్ రూమ్లో ఉంది చూసారా, ఇప్పటికీ ఉన్నాయనుకుంటా సెల్ఫ్లు నేనే కట్టాను, బండలేసి సెల్ఫ్లు నేనే కట్టాను. సిగ్గుపడాల్సిన అవసరం ఉంది, అది అందులో ఏమున్నది, సిగ్గెందుకు సిగ్గుపడాలి. అరే పిల్లలు 2-3 సార్లు చాక్ పీస్ తోడు రాస్తుంటే అది బోర్డులు సరిగ్గా పడకపోతే
నేనే 2-3 బోర్డులు నేనే స్వయంగా చేశాను. ఆ బోర్డులన్నీ కూడా తవ్వి సిమెంట్ తోటి. అయితే ఏదున్నా మనము ఏదైనా చెడ్డ పని చేస్తే మనము సిగ్గుపడాలి, కానీ ఏదైనా మరి ఏ పని చేయండి, కానీ చేసే పనిలో ఒకటి గుర్తుంచుకోండి. ఏ పని చేసేటప్పుడైనా ఏంటంటే ఈ పని చేయడం వల్ల, ఏ పని చేసేటప్పుడైనా ఈ పని చేయడం వల్ల నా వాళ్ళకు, అంటే నీ కన్నవాళ్ళు కావచ్చు, నీ కుటుంబానికి కానీ, నీ ఊరి వాళ్ళకు కానీ, తర్వాత నీకు చదువు చెప్పినటువంటి పెద్దలు అనుకోండి, గురువులు అనుకోండి, వీళ్ళకి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా నేను ఇది చేయడం వల్ల అని ఒక్కసారి చేసే ముందు కొద్దిగా ఇది చేసుకోండి. అప్పుడు మీరు ఎప్పుడు కూడా చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఎప్పటికీ జీవితంలో తప్పు చేయలేరు. ఆ విధంగా మంచిగా మీరు ఇప్పటికే నేను చాలా టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి ఇంకా సార్లు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నట్టుంది. మరి నేను ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఆ ఏర్పాటు కారణమైనటువంటి ముఖ్య కారకులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మరి మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మరి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నిజంగా కూడా నేను ఇంకా మీరు గ్రేట్, ఎందుకంటే మేము చేసుకోలేకపోతున్నాం తెలుసా. మేము ఇప్పటికీ 100 సార్లు అనుకున్నాం, చేయలేదు. మాది రేపు 76 మేడం, 76 50 ఏళ్ళు అవుతుంది ఎస్ఎస్సి పరీక్ష రాసి, అంటే 50 ఏళ్ళు అవుతుంది. అరే ఇప్పుడన్నా చేద్దాం రా నాయన అంటే వాడు ఎవ్వడు ముందుకు రాడు, ఇది చేయడు. మీరు మంచిగా అనుకున్నది తడవుగా సరే అది చేస్తున్నారు. నిజంగా కూడా మా బ్యాచ్ కన్నా మీ బ్యాచ్ చాలా గ్రేట్. తర్వాత నాకెందుకో కుర్మేడి పిల్లలంటే చాలా ఇష్టం. మేమైతే కొన్ని రోజులు సార్లం ఇక్కడే ఉండేవాళ్ళం, 4-5 నైట్ ఇక్కడే ఉండేవాళ్ళం. నైటు పిల్లలు ఇక్కడ చదివించుకునేవాళ్ళం. నైటు సార్లందరూ కూడా చాలా కష్టపడి మంచి స్టాఫ్, ఎంత బంగారం లాంటి స్టాఫ్ అంటే నిజంగా కూడా మళ్ళీ నాకు ఎక్కడ కూడా స్కూలు ఇది అనేటువంటి ఫీలింగ్ రాలేదు నాకు ఇక్కడ నుంచి. అదే అయితే రోజు ఇంకా కూడా పిల్లలు కానీ, అప్పటి పిల్లలు ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా మంచి ఆనిముత్యాలు లాంటి పిల్లలు, మీరు మంచి బంగారు తల్లులు, బంగారు తండ్రులు. వీరందరూ కూడా మీ కుటుంబాలను మీ కుటుంబాలలో మీ పిల్లలకి ఆదర్శంగా ఉండండి. ఆదర్శంగా ఉండి వాళ్ళకి మీరు మీ పిల్లల్ని సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళని పెంచండి. అది వాళ్ళని ఒక జీవితంలో స్థిరపడేటట్టుగా మీరు మీ శాయశక్తుల ప్రయత్నం చేయండి. ఈ యొక్క మీ ముందు తరాల ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మా వారసత్వం పరంగా వచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాల వాళ్ళకి చేరవేయండి. వేసి మీరందరూ కూడా బాగుండాలని మరొక్కసారి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీ అనన్యమైనటువంటి మాటలతోటి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీనివాసాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.